అండి నమస్తే, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ బాబు కోసం స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను బొరుగుండలు అయితే చేస్తున్నా. కొంతమంది బొరుగులు లడ్డు అంటారు, ఇంకొంతమంది మరమరాలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. మేమైతే బొరుగుండలనే అంటాము. ఇక్కడ నేను ప్యాన్లోకి 3 కప్స్తో 3 కప్పులు సేమ్ అన్నీ కూడా ఒకటే కప్పు కొలతతో చెప్తున్నాను. 3 కప్పులు బొరుగులు తీసుకున్నాను. తర్వాత 1/2 కప్పు శనగలు అక్కడక్కడ తగిలితే బాగుంటుందని చెప్పేసి శనగలు కూడా వేసుకున్నా. మీకు వద్దనుకుంటే శనగలు అవసరం లేదు, జస్ట్ బొరుగులు మాత్రం వేసుకోండి. 3 కప్పులు బొరుగులు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి బొరుగులు ఆ శనగలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు మాడిపోకూడదు, అస్సలు పెట్టేయకండి అలా స్టవ్ మీద, కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. బొరుగులు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక బొరుగుల్ని తీసుకొని నలిపి చూడండి, బాగా పొడి పొడిగా అయిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయడమే. తర్వాత ఇక్కడ మనం పాకం చేసుకోవాలి. పాకం కోసం మనం వాటర్ ఏం యూజ్ చేయము, సింపుల్ పాకం చాలా బాగుంటుంది అసలు ఈ టైప్లో చేస్తే. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కరిగిన తర్వాత ఒక 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నా. కరెక్ట్గా సరిపోయిందండి. అక్కడ 3.5 కప్పు బొరుగులు ఇంకా శనగలు వచ్చాయి కదా, 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ నెయ్యిలో బెల్లం అంతా కూడా మంచిగా కరిగితే సరిపోతుంది. నేను బెల్లం కలిపేటప్పుడు స్పూన్ అలా ప్యాన్కి కొడుతూ ఉన్నాను, అలా అయితే అస్సలు కొట్టకండి. బెల్లం ఎగిరి చెయ్యి మీద పడిందంటే మాత్రం చెయ్యి బొబ్బలో చేస్తాయి. అసలు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, కొంచెం హీట్ ఎక్కువ వస్తుంది. చూడండి, బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా మంచిగా ఒక నురగలాగా లేయర్ ఫామ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలాచీ పౌడర్ వేసేసుకొని పక్కన చల్లార్చి పెట్టుకున్న బొరుగుల్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకి కొంచెం కాలుతుందనమాట బొరుగులు మిక్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే బెల్లం పాకం పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేతులు కాల్చుకోకుండా మంచిగా కలిపేసుకోండి. నేను పక్కన పెట్టిన బొరుగులు అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసాను. బాగా హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పూన్తోనే బాగా కలిపేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మొత్తం అంతా కూడా మనం ఇంకా ఉండలు చేసేసుకోవడమే. చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడం. నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలానే మనకి మరీ హార్డ్గా అస్సలు ఉండదండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి చేతికి బాగా అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా లైట్గా తీసేసుకుంటూ పైన ఉన్నది గోరువెచ్చగా ఉన్నది తీసుకొని ఉండలు కట్టేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే. అసలు ఇది ఇప్పుడు షాప్స్లో కూడా దొరకట్లేదు. చిన్నప్పుడు అయితే అసలు ప్రతి షాప్లో బయట కవర్లో ప్యాక్ చేసి బయట కనిపించేలా పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే ఇవి అసలు దొరకట్లేదు. చాలా బాగుండేటివి అసలు. నేనైతే ఉంటలన్నీ కూడా కట్టేస్తున్నాను. నేను కొంచెం పెద్ద సైజులోనే కడుతున్నాను. ఒక 8 వరకు వచ్చాయి. ఒకటి చిన్నది వచ్చింది, ఒకటి 7 వరకు పెద్ద బిగ్ సైజులో వచ్చేసాయి. నేనైతే అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశాను. అన్నీ కూడా ఉండలు చేసేసాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. ఒకవేళ మీకు అది అవ్వట్లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ లైట్గా ప్యాన్ వేడి చేయండి. వేడి చేస్తే బెల్లం కరుగుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఈజీగా ఉండలు కట్టేసుకోవచ్చు. నాకైతే ఒక 7 వరకు అయినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్.